ఎట్లా ఎట్లా ఈడనా అమరావతి ఒక్కటే ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం మూడు రాజ్యాలు వద్దు ఒకే రాజధాని ముద్దు మూడు రాజ్యాలు వద్దు ఒకే రాజధాని ముద్దు మెయిల్కే పంపించిన సార్ మళ్ళీ ఒకసారి పంపించమని చెప్తాను సార్ అన్న ఒకే రాష్ట్రం ఒకే రాజధాని 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 ఒకే రాజధాని రాజధాని వద్దు ఒకే రాజధాని వద్దు అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు జై అమరావతి 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 రాజధాని జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని వైసీపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు 6 కోట్ల ఆంధ్రులు కంఠంతో చెబుతున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెక్కినట్లు కూడా లేదు. అధికారంలో రాకమునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి ఆమోదయోగ్యంతో అమరావతి రాజధాని శంకుస్థాపన చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజధాని నిర్మాణం చేతగాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 3 రాజధానులు అనే పేరును తెరపైకి తీసుకొచ్చి 4.5 సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఒక ఇటుక కూడా పేర్చిన పాపనాలు పోలేదు. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పప్పం గడపాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న తరుణంలో
ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ధోరణితోనే ఈరోజు అనంతపురంలో 3 రాజధానులకు మద్దతుగా ఎల్కేపీలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక్కటే రాజధాని. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ప్రాంతాల వారీగా పరిశ్రమలను అక్కడున్న యువతను విరివిగా వాడుకొని అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. కానీ 3 ముక్కలాటలు ఆడడం వల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందదనేది కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. తప్పకోకుండా 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా నినాదం ఒక్కటే, ఆంధ్రుల నినాదం ఒక్కటే, జై అమరావతి, జై జై అమరావతి. ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే రాజధాని, అది అమరావతి రాజధాని అని కూడా బలంగా నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే ముందుకు పోతాం. తప్పకోకుండా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తుంది. అమరావతిని పూర్వవైభవం తీసుకొస్తారు. అమరావతి రాజధానిగా వెల్లువిక్కి రాజధానిలో సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్రీఫ్గా చెప్పున్నా. అందరికీ నమస్కారం. ఈనాడు అనంతపురం జిల్లాలో లలిత కళా పరిషత్లో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా 3 రాజధానులని 3 ముక్కలాట ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం లేకపోతే ఆయనకు 3 ముక్కలాటే సరిగ్గా రాదు, 3 రాజధానులు ఏ విధంగా నిర్మిస్తాడని ప్రజలంతా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒకసారి తెలుసుకోవాలా. ఎందుకు 6 కోట్ల మంది ఆంధ్రులు ఆనాడు అమరావతి నిర్మించాలని చెప్పేసి 33,000 ఎకరాలు అయితే నాకు కూడా సమ్మతమైన ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్తున్నాము. మీరు ఏ విధంగా ఆయనకు తొత్తులుగా వివరిస్తున్నారో, ఆనాడు అసెంబ్లీలో మాట ఇచ్చాము, మడమ తిప్పాము, మేము మాట తప్పేవాళ్ళం కదని పగల్బాలు పలుకుతారే, మీ పగల్బాలని ఏమైనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈనాడు తెలియజేస్తున్నాం. ఈనాడు 4.5 సంవత్సర కాలంలో ఎక్కడైనా ఒక ఇటుక పెళ్ళి ఏమైనా పేర్చారు? మీరు ఎక్కడ పేర్చిన దాఖలాలు? మీరు నిత్యము కూడా ప్రాంతాల వారిగా స్విచ్ పెట్టి చలి కాపుకోవాలని చూస్తున్నావు. అదే చలి మంటల్లో భస్మం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. 3 రాజధానుల విషయం ఇకనైనా నువ్వు విరమించుకొని 6 కోట్ల ఆంధ్రులకు క్షమాపణ చెప్పి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుందని నువ్వు ముక్కు చెప్పలేసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఇంకా పిచ్చి ముదిరి ఇంకా పరాకాష్ఠ చేరింది. ఇంకా నీ ప్రభుత్వం 2 నెలలు ఉంది. రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు కూడా వస్తున్నది. ఇంకా చిగ్గు లేకుండా 3 రాజధానులని ఎవరిని నమ్మించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ శాసనసభ్యులందరూ కూడా 3 రాజధానుల డ్రామా పక్కన పెట్టండి. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇప్పటికైనా మనుషులుగా మిగులుతారు. లేని పక్షాన ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకటే అమరావతి, ఒకటే రాజధాని. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన జగన్మోహన్ రెడ్డి గారిని అవగాహన లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం చెబుతాను. ఎందుకంటే రాజధాని అని కేంద్ర ప్రభుత్వమే ఈరోజు తీర్చడం జరిగింది. అమరావతినే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అమరావతి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని. అది కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10,000 ఎకరాలు చాలవు, 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా మాట తప్పి మడమ తిప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా మళ్ళా నేను వైజాగ్ తరలిస్తున్నాను అమరావతి అంటే చాలా ఆశ్వాసపదంగా ఉంది. ఎందుకంటే అతని సామాజిక వర్గంకి ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేకి ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని ఈరోజు 6 కోట్ల ఆంధ్రులకి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తుంటా ఉన్నా.